డ్రగ్స్ స్మగ్లింగ్లో ముఠాలు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్లో చేసే లావాదేవీలతో పట్టుబడుతూ ఉండడంతో రూటు మార్చారు. కొత్త పద్ధతుల్లో క్రయ విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఇలా జరిగే చీకటి కార్యకలాపాలను గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది. తాజాగా మాదాపూర్, బంజారాహిల్స్, కొంపల్లి ప్రాంతాల్లో పట్టుబడిన మత్తుబాబుల సెల్ ఫోన్లను పరిశీలించినప్పుడు ఈ లోగుట్టు వెలుగులోకి వచ్చింది. ఈ నయా దందాకు చెక్ పెట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దేశ విదేశాల కంపెనీలు 3 పదుల వయసులోనే లక్షల్లో వేతనాలు, ఒత్తిడిని అధిగమించేందుకు వారాంతం వచ్చిందంటే చాలు పబ్లు, రిసార్ట్స్, ఫామ్ హౌస్లు ప్రైవేటు పార్టీలతో కలకలలాడుతుంటాయి. నోరూరించే రుచులు, మత్తులో ముంచెత్తే మద్యం సీసాలు, డీజేల హోరు. ఒక్కరోజు ఆనందాన్ని ఆస్వాదించేందుకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు కుర్రకారు వెనుకాడట్లేదు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు పార్టీలో మునిగి తేలేందుకు గోల్డ్, సిల్వర్, ప్లాటినం పేర్లతో ఆఫర్లు ఇచ్చి ఒక్కొక్కరి నుంచి 50,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేస్తున్నారు. అక్కడ మరింత కిక్ కావాలంటే డ్రగ్స్ రుచి చూపుతున్నారు. గంజాయికి ఎన్నడూ లేనంత డిమాండ్ ప్రస్తుతం ఉండటంతో సరుకు చేరవేసేందుకు స్మగ్లర్లు పోటీ పడుతున్నారని పోలీసు అధికారి తెలిపారు. ఇప్పటికే మత్తుకు బానిసలైన వారు ఎంత ధరకైనా కొనేందుకు సిద్ధపడుతున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు సరఫరాకు కొత్త మార్గాలు ఎంచుకున్నారన్నారు. ఐటీ సెక్టర్లో పని ఒత్తిడి ఎక్కువ ఉంది. శనివారం, ఆదివారం పని లేదు. దాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలనేది ఒకటి. అదే విధంగా చాలామందికి లే ఆఫ్ అయింది, ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. అయినా వాళ్ళు దీనికి అలవాటు పడిపోయి ఈ మత్తుకు బానిసలైపోతున్నారు. వాడకందారుల సంఖ్య పెరిగిపోయింది. అదేవిధంగా డబ్బు ఈజీగా వచ్చేవాళ్ళు మోజులకి, జల్సాలకి అలవాటు పడి ఈ డ్రగ్స్ సేవిస్తున్నారు. అది ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే పాలిటీషియన్స్ అంటే ఎంపీసు, ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కాదు, సినిమా యాక్టర్లు అయితే చెప్పనవసరంలా అందరూ దీన్ని బాగా పడుతున్నారు. కానీ ఇది తీసుకున్న తర్వాత జరిగే శరీరంలో జరిగే మార్పులు మీ ఆరోగ్యాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో అనేది ప్రభుత్వాలు చెప్తున్నా కానీ అది చెప్పిన దానివల్ల ప్రయోజనంలా. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. అది జరగటం లేదు. హైదరాబాద్ హైటెక్ సిటీ పరిధిలో ఇటీవల పోలీసులు నిర్వహించిన రైడ్లో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్న వీరిద్దరూ వీకెండ్ పార్టీ పేరుతో తమ ఫ్లాట్లో స్నేహితులతో కలిసి గ్యాదరింగ్ ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి తనిఖీలు చేయగా అక్కడ కొకైన్, గంజాయి, ఎల్ఎస్డీ స్ట్రిప్స్ లభ్యమయ్యాయి. విచారణలో వీరు మొదట సరదా కోసం డ్రగ్స్ తీసుకున్నామని, తరువాత అలవాటుగా మారిందని వెల్లడించారు. గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ పీజీ హాస్టల్లో ఉంటున్న 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి డ్రగ్స్ వినియోగిస్తూ పోలీసులకు చిక్కాడు. అతను టెలిగ్రామ్ యాప్స్, డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసేవాడని, కొరియర్ పార్సిల్స్ ద్వారా MDMA, ఎక్స్టసీ పిల్స్ అతని వద్దకు చేరేవని విచారణలో తేలింది. విచారణలో బెంగళూరు, గోవా వంటి నగరాలతో లింకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మాదాపూర్ ప్రాంతంలో రాత్రి సమయంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఒక కారును అనుమానాస్పదంగా గుర్తించి ఆపారు. తనిఖీలు చేయగా కారులో ఉన్న 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. అతని వద్ద గంజాయి, కొకైన్ ఉన్న చిన్న ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతను నెలకు ₹1,00,000 పైగా జీతం సంపాదిస్తూ పని ఒత్తిడి కారణంగా మొదట సరదాగా డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించి అది అలవాటుగా మారిందని చెప్పాడని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రిసార్ట్లో నిర్వహించిన ప్రైవేటు పార్టీపై ఎస్ఓటీ పోలీసులు తనిఖీ నిర్వహించగా అక్కడ 15 నుండి 20 మంది ఐటీ ఉద్యోగులు డ్రగ్స్ తీసుకుంటూ కనిపించారు. LSD, MDMA, OG వీడ్ వంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీకి ఈవెంట్ మేనేజర్ ద్వారా డ్రగ్స్ సప్లై జరిగిందని పోలీసులు గుర్తించారు. కొండాపూర్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేసులో అంతర్జాతీయ డ్రగ్స్ లింకులు బయటపడ్డాయి. విదేశీ పర్యటనల సమయంలో డ్రగ్స్ కు అలవాటు పడిన అతను తిరిగి హైదరాబాద్ కు వచ్చాక స్థానికంగా కూడా వాటిని వినియోగించడంతో పాటు ఇతరులకు సరఫరా చేయడం ప్రారంభించాడు. డ్రగ్స్లో అలవాటై మీ భవిష్యత్తుకి డ్యామేజ్ చేయవద్దు. ఒకసారి ఈ NDPS కేస్ బుక్ అయిన తర్వాత మీ అన్ని భవిష్యత్తుకి డ్యామేజ్ అయితే మీకు లోకల్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఇది రావడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి మ్యాటర్ ఇప్పుడు పోలీస్ నుంచి వెరిఫై అవుతారు. సో ఒక స్మాల్ NDPS కేస్ మీ మొత్తం భవిష్యత్తుకి డ్యామేజ్ చేస్తున్నారు. తర్వాత పేరెంట్స్లో కూడా మన అపీల్,
మీ ఎడ్యుకేటెడ్ పిల్లలు, తర్వాత మీ ఇంటికి వాళ్ళ పిల్లలు, వాళ్ళ పైన వాచ్ పెట్టండి. వాళ్ళ బిహేవియర్ కొంచెం చేంజ్ అయింది, తర్వాత యాబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు, అదే అయిన తర్వాత ఇమీడియట్గా మీరు పోలీసులో ఇన్ఫార్మ్ చేయండి. తర్వాత లోకల్ పబ్లిక్ కూడా ఏదైనా మీకు డ్రగ్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది, మన హెచ్న్యూ టీంలో లేదా లోకల్ పోలీసులో ఇన్ఫార్మ్ చేయండి. దీనిపైన మేము సీరియస్ యాక్షన్ చేస్తాము. సెషన్స్, సిగ్నల్ యాప్లో జరిగే లావాదేవీలు గోప్యంగా ఉంటాయి. వీటిని డౌన్లోడ్ చేసుకునేందుకు ఎటువంటి షరతులు లేవు. ఎవరి పేరుతోనైనా ఉపయోగించుకునే వెసులుబాటు ఉండటంతో మత్తుదందాకు వీటిని వేదికలుగా మలుచుకుంటున్నారు. మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసేవారితో స్మగ్లర్లు యాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఐడి, పాస్వర్డ్ కేటాయిస్తున్నారు. ఇక్కడ చాటింగ్ చేసి కావాల్సిన సరుకు ఆర్డర్ ఇవ్వచ్చు. నగదు చెల్లింపులకు యాప్లనే అడ్డాగా చేసుకున్నారు. క్రిప్టో కరెన్సీ చెల్లించిన వారికే గంజాయి, ఓజీ, కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్ఓ బ్లాడ్స్ ఏది కావాలన్నా నిర్దేశించిన సమయంలో చేరవేసేలా నెట్వర్క్ సిద్ధం చేసుకున్నారు. కొరియర్ పార్సిల్, ఫుడ్ డెలివరీ బాయ్స్, అత్యవసర మందులు, ఆయుర్వేద, సౌందర్య ఉత్పత్తులు, డిక్షనరీ రూపంలో మాదక ద్రవ్యాలు కొనుగోలుదారుల చేతికి చేరుతున్నాయి. ప్రతిరోజు ఈ హైదరాబాద్ మహాపట్టణానికి 6 నుంచి 10 లక్షల పార్సల్స్ వస్తున్నాయి. అంటే లెక్క పెట్టుకోండి. ఇంకా అంటే ఎవరు మనం ఏ పార్సల్ ఎక్కడి నుంచి వీళ్ళు తెప్పించుకునే వాళ్ళు కూడా ఫుడ్ పార్సల్స్ అనో, ఆయుర్వేద మెడిసిన్ అనో, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే మెడిసిన్ అనో, వాళ్ళు డ్రగ్స్ని, నార్కోటిక్ డ్రగ్స్ని మామూలు మందుల్లాగా ఆయుర్వేదం మందులు, హోమియోపతి మందులు, ఈ విధంగా న్యాచురల్ మెడిసిన్ అనో ఇట్లా అనేక రకాలుగా తెప్పించుకొని వినియోగిస్తున్నారు. అధిక జీతాలు, కార్పొరేట్ జీవనశైలి ఉన్నప్పటికీ స్ట్రెస్, పార్టీ కల్చర్ పేరుతో డ్రగ్స్ వైపు అడుగులు వేస్తున్న ఐటీ యువత సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా అవగాహన లేకపోతే ఈ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.